కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన కేజీఎల్ఏ అనే 70 సంవత్సరాల వృద్ధురాలు తనకు న్యాయం చేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ చాలా రోజుల నుంచి తిరుగుతున్నప్పటికీ పట్టించుకోవటం లేదని తన కుమారులు కూడా తన దగ్గర ఉన్న ఆస్తి మొత్తాన్ని తీసుకుని పోషించకపోవడంతో రోడ్డున పడాల్సి వచ్చిందని తమకు ఉన్న స్థలంలో ఇంటిని నిర్మించుకోవడంలో అడ్డుపడుతున్నారని అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోలేరని తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంది. నా పేరు రాజమ్మ. మా సమస్య నాకు కంచి వత్తలేరు. నలుగురు కొడుకులు నన్ను తింపి చంపుతారు. నన్ను ఇల్లు కట్టుకొని నలుగురు కొడుకులు ఇంట్లోకి రానిత్తలేరు. కంచి వత్తలేరు. ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. నేను పెద్ద చిన్న కొడుకు దగ్గర ఉంటాను. కొడుకులు నాకు గంజి పోయారట, నన్ను రానిత్తలేరు. నన్ను కొడతాను రమ్మని అంటలేరు, పెడతలేరు. కొట్టిరు నన్ను. నా కొడుకు కొట్టిండు, నా పెద్ద కొడుకు కొట్టిండు, నా కోడలు కొట్టింది. నీకు నేను ₹1,00,000 ఇచ్చింది అన్నది. సంతకాలు పెట్టేస్తే ₹1,00,000 ఇచ్చింది అన్నది. ₹1,00,000 తీసుకున్న వాళ్ళని అని అంటుంది. చెడు నా సమస్యలు, నాకు సమస్యలు ఏం కావాలంటే నాకు ఇల్లు కావాలి అయ్యా. వాళ్ళు నా పెద్ద కొడుకును, నా రెండో కొడుకు, మూడో కొడుకు ముగ్గురు వస్తాను అడ్డం. ముగ్గురు అడ్డపడతాను. నాకు ఇల్లు అద్దట, అస్సలు అద్దట ఇల్లు. ఇచ్చిన సారు ఇచ్చిన. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు పట్టించుకుంటలేరు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. నా పేరు చచ్చిపోయి 10 సంవత్సరాలు అవుతుంది. నాకు ఎవరికి గంజి వచ్చిన లేరు, నీళ్ళు వచ్చిన లేరు. నన్ను మర్రేసి ఏమైందని అడిగేటోళ్ళు కూడా లేరు. అట్లాంటప్పుడు ఏం చేయాలి సార్? నాకు అది కాదు, ఇల్లు కావాలి. ఇల్లు నాకు కావాలని నేనే అంటున్నా. నేను వాళ్ళ ఇళ్ళ పట్టు నేను ఓ చంపుతానన్నది, వచ్చి కొడతానన్నది. మీ దగ్గర పడ్డారు. నాకు బాగా అయినా కానీ కొడతానన్నారు, చంపుతానన్నారు వాళ్ళు. నా కాళ్ళతోటి నేను ఇక ఉండగానే నాకు నేను ఉంటా అని ఉంటాను. అయ్యా చిన్న కొడుకుతోటి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతాయి. చూడదానే నాకు ఇంత నీడేయ్యి అంటన్నా. నీడేయమంటే నీడ వేస్తానంటే అడ్డం తిరుగుతాను. ఉన్నోళ్ళు నలుగురు అడ్డం తిరుగుతాను. అలా ఉండవని నువ్వుకేసి ఉండి కదా ఇంట్లో పోతేనే. నేను ఇల్లు గీడ 2 రేకులు వేసుకొని ఉంటానన్న. 2 రేకులు వేసుకొని ఉంటానంటే ఈడ అద్దు, ఇప్పుడు ఉండద్దు అని అంటారు. 7 పట్టలేరు వాళ్ళు, ఏమంటలేరు. 7 వాడు కాదు, వీడికి అడిగే పెట్టద్దా, నీకు అర్హత లేదంటారు. అర్హత లేదంటారు. పేరు కల్లెపల్లి అజయ్ బాబు, చొప్పదండి మాది. ఇక్కడ సర్వే నంబర్ 421లో ఉంటున్నాం. మేము పెద్ద మనుషుల సమక్షంలో గతంలో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మా అమ్మగారు అయిన రాజమ్మ గారు మాకు చేసేయడం జరిగింది, భూములు కూడా పనిచేయడం జరిగింది. దానికి ఏమైందంటే మేము సమాన హక్కు కావాలని చెప్పేసి అనుకుంది. అమ్మకు ఆర్డీఓ కూడా దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా వాళ్ళు దానికి అక్కడి నుంచి వచ్చినాయి, ఆర్డీఓ తరపున నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది. ఎట్లా అంటే 3 నెలలు చూసుకోవాలి, లేకపోతే ఆమెకు సెటర్ వేసి ఇవ్వకపోతే నెలకు ₹1,500 ఇవ్వమని చెప్పిండ్రు. అప్పటి నుంచి అంతకుముందు దాదాపుగా 6 సంవత్సరాల నుంచి తల్లిగారైన రాజమ్మ గారు నాతో పాటే ఉంటున్నారు. తర్వాత నేను పెద్ద కొడుకు దగ్గరికి పోతా అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. వెళ్తే ఆయన మెడలు పట్టి చెప్పు తీసుకొని కొట్టి రోడ్డు మీద తోసేసిండు. అలాగే రెండో వదిన కూడా, మా రెండో అన్న చనిపోయిండు. రెండో వదిన కూడా లంజదాన ఇక్కడ ఏముంది, నువ్వు ఇక్కడ రావద్దు అని అన్నాడు. రావద్దు అని చెప్పేసి మెడలు పట్టి ఆమె కూడా తోసేయడం జరిగింది. మూడో కొడుకు అయిన అజయ్ కుమార్ కూడా ఆయన కరీంనగర్లో ఉంటాడు. వాళ్ళు కూడా ఇంతవరకు ఏం రెస్పాన్స్ కాలేదు ఆర్డీఓ గారు ఇచ్చిన దానికి. మేము ఇక్కడ నలుగురము పెద్ద మనుషుల సమక్షంలో మేము మాట్లాడుకున్నది ఏంటంటే, పాతిళ్ళ అడుగు అమ్మకే చెందాలని చెప్పేసి మేము పెద్ద మనుషుల సమక్షంలో కాగితం కూడా రాసుకున్న తర్వాత ఆమెకు ఇల్లు కట్టుకుందామని ముందు పడితే ఆమెకు అడ్డుపడే కాకుండా కోర్టుల కేసులు పెట్టి మున్సిపల్ ఆఫీస్ నుంచి వాళ్ళను పంపించి నానా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దీనికి మాకు న్యాయం చేయాలని ఇప్పుడు అమ్మకు ఇల్లు కావాలని అనుకుంటున్నాము. నేను ఒకటి రేకుల ఇల్లు నిర్మిద్దామని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మున్సిపాలిటీకి పోయి నా భూములు ఎందుకు కడుతున్నావు, మాకు ఏం చేసిందంటే మేము మున్సిపల్ తరఫున పెద్ద మనుషుల సమక్షంలో రాసుకున్న కాగితాలు ఉన్నాయి. ఆర్డీఓ దగ్గర నుంచి కూడా వచ్చినాయి మాకు. వచ్చిన తర్వాత దాంట్లో ఏమని ఉంది, 3 నెలలు మనిషికి 3 నెలలు చూడమన్నారు. లేకపోతే ఆమెకు సపరేట్గా ఒక షెల్టర్ వేసి నెలకు ₹1,500
ఇవ్వమని చెప్పిండ్రు. దానికి వాళ్ళు కట్టుబడి లేరు. కట్టుబడి లేకుండా ఆమెకు ఇల్లు కడదామని నేను ముందుకు వస్తే నన్ను రౌడీలతో చాలాసార్లు బెదిరించాను కూడా. ఆటోతో కూడా గుద్దడం జరిగింది. కానిస్టేబుల్ దానికి సాక్ష్యం రాజు కానిస్టేబుల్ గారు ఉన్నారు. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళతోని చాలా బెదిరింపు కాళ్ళు కూడా వస్తున్నాయి నాకు. మా అన్న విజయరాజు కూడా చంపుతామని చెప్పేసి చూస్తున్నాను. నేను దానికి కూడా ఎస్ఐ గారికి చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన. ఆయన కూడా మంచిగా స్పందిస్తున్నాడు. అమ్మ నువ్వు సంతకం ఎందుకు పెట్టినావు, అది ఆర్టీఓ దగ్గరికి పోయి క్యాన్సిల్ చేసుకోమని కూడా సలహా మంచిగా ఇచ్చిండు. సార్ మంచివాడే. మాకు న్యాయం జరిగి మాకు ఆర్టీఓ గారు మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మేము దాదాపు 5 సంవత్సరాలు అవుతుంది సార్. 4-5 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీకి పోతున్నాం వస్తున్నాం. వాళ్ళది ప్లాన్ ప్రకారం లేదు సార్. వాళ్ళది ప్లాన్ ప్రకారం లేదు సార్. వాళ్ళది ఎందుకు లేదంటే నీకు అనవసరం. ఇప్పుడు నువ్వు కట్టద్దు అని చెప్పి వాళ్ళు కూడా. నేను చిన్నోని. అందరు వాళ్ళు పట్టించుకుంటలేదు సార్. రోడ్డు మీద వదిలేసాను వాళ్ళు రోడ్డు మీద వదిలేసి నేను గత 20 సంవత్సరాలు హైదరాబాద్లో నేను ఉన్నది. వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళని ఏం అడగలేదు సార్. 2-3 సార్లు అడిగాను నేను. మరి అమ్మ పరిస్థితి ఏంది, అమ్మకు ఒకటి షెల్టర్ లాగా ఒకటి చేద్దాము అంటే ఆమె భూమి ఉంటే ఆమెను కట్టుకోమను. ఆమెకు భూమే లేదు కదా అంటోను. భూమి లేదు. మొత్తం రిజిస్ట్రేషన్ చేసి మాకు ఇచ్చింది. రిజిస్ట్రేషన్ చేసింది కదా సార్. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆమెకు భూమి లేదు. భూమిని అక్కడ కట్టుకోమని చెప్పేసి విజయరాజ్ అంటుండు, లావణ్య అంటుంది, అజయ్ కుమార్ అంటుండు. వీళ్ళు ముగ్గురు అంటుండ్రు. ఏమన్నా అంటే మన భూమి ఉంటే అమ్ముకొని కట్టుకోపో, ఇక్కడికి మాత్రం రానియమని చెప్పేసి చాలాసార్లు ఇంటికి పెద్ద అయిన విజయరాజు ఇంటికి పోయి నేను ఇల్లు కట్టుకుంటారా అంటే చెప్పు తీసుకొని కొట్టుకుంటూ వచ్చిండు. రోడ్డు మీద గెంటేసిండు. కొట్టిండు సార్. అది దానికి సాక్ష్యం కూడా కొత్తూరు దుర్గయ్య గారు ఉన్నారు. వాళ్ళని కూడా పిలిపిమంటే సాక్ష్యాధారంగా పిలిపిస్తాం. ఆయన తీర్మానం చేశాము తనకు కన్న తల్లికి ఇది జాగా కేటాయిస్తున్నామని చెప్పి నలుగురిలో తీర్మానం అయింది సార్. దానికి ఎందుకు కట్టుబడి ఉండట్లేదు? వాళ్ళు కట్టుబడి ఉండు కాదు సార్. పెద్ద మనుషుల సమక్షంలో రమ్మన్న తర్వాత కూడా రావట్లేదు. వాళ్ళు పెద్ద మనుషులు వాళ్ళు తీర్మానం చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని 2 సార్లు పిలిపించినాం. అధికారులు ఏమంటున్నారంటే ఆమెకు భూమి లేదు, మేము ఎట్లా ఇస్తాం వాళ్ళకి. తీర్మానం కాగితం అది డూప్లికేట్ అంటున్నారు సార్. నమ్మడం లేదు. మీరు ఎక్కడికి సాక్షి ఉన్న తర్వాత కూడా సాక్ష్యాధారాలు మేము తీసుకొస్తాం సార్ అంటే మాకు అవసరం లేదు, మేము పంచాయతీలు చెప్పని కూర్చున్నామా ఇక్కడ అని మాకే రివర్స్ మాట్లాడి ఎలా కొడుతున్నారు సార్. ప్రతి ఒక్కరు మున్సిపల్ కమిషనరు ఈరోజు ఇల్లు కడదామని వస్తే మున్సిపల్ నుంచి పోలీసు బందోబస్తు తీసుకొని వచ్చి ఆపేసింది సార్. ఆపేసిన తర్వాత తల్లి చాలా బాధపడి ఏడ్చి మీతో వినియోగించుకోవడానికి ఇక్కడికి వచ్చింది సార్.